అనౌన్సింగ్ టైంలో 10 ఏళ్లలో 18 పేపర్ లీక్ అయినాయి. ఎప్పుడు రాజీనామాల గొడవ లేదు. విమర్శ ఉంటాయి, ప్రతి విమర్శ ఉంటుంది, అయిపోతుంది అక్కడితో, యాక్షన్ తీసుకున్నామంటారు. బట్ ఇప్పుడు రాజీనామాల దాకా వెళ్ళడం వెనకాల ఏంటి అంటే, విద్యా వ్యవస్థ మార్పు కొన్ని శక్తులకి ఇష్టం లేదు. ఏదైతే భారతదేశంలో శివాజీ గురించి ఒక పేజీ, అది కూడా అతని అసమర్థత అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసి, అదే అక్బర్ గురించినో బాబర్ గురించినో గొప్ప వ్యక్తుల కిందన ఈ దేశ విద్యార్థులకు పరిచయం చేస్తే 70 ఏళ్ల నుండి అట్లాంటి నేరేషన్తో ఉంటే ఈ 7-8 ఏళ్ల నుంచినే పాఠ్య పుస్తకాల్లో మార్పు జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ దేశభక్తితో ఇంతకుముందు ఉపన్యాసాలు ఇచ్చిన దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాడు. బాబర్ గొప్పోడు, జహంగీర్ గొప్పోడు, అక్బర్ గొప్పోడు అన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసుకొచ్చాడు. సుభాష్ చంద్రబోస్ వ్యవహారాలు ఇప్పుడు రాయడం బిగించేశారు. షహీద్ చంద్రశేఖర్ భగత్ సింగ్ గురించి ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్లాగే ఖిలాఫత్ ఉద్యమం టర్కీలో జరిగితే భారత ఉద్యమం కింద ఎట్లా చిత్రీకరించారో జరిగినటువంటి నాటకాల గురించి ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. 70 ఏళ్లుగా జనరేషన్స్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో మార్పులు ప్రారంభించారు. ఇప్పుడు అర్జెంటుగా ఆ ధర్మేంద్ర ప్రధాన్ తొలగించేదాకా ఉద్యమం జరిగింది. అందుకోసమే ఇప్పుడు మరి ఆ వ్యవస్థ ఏమైపోతుంది, ముందుకు తీసుకెళ్లే వాళ్ళు వస్తారా, లేకపోతే గనక అక్కడదక్కడ ఆపేస్తారా? ఎందుకంటే అలాగ ఉద్యమాలతో ఆపించడమే వాళ్ళ ఉద్దేశం.